అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వడలి రాధాకృష్ణ గారు రచించిన ఆ ఇద్దరి మధ్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అసలు ఉత్పల మనసు ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు శరత్ చంద్రకి. ఒకసారి ఆమె ఏమీ తెలియని అమాయకురాలు అనిపిస్తుంది. ఒకసారి ఆమెలో ఏదో లోటు దాగి ఉందన్న అనుమానం కలిగి చెప్పలేని కోపం వస్తుంది. అలా మాట్లాడవద్దని ఆమెను వారించాలి అనుకుంటాడు. కాని తన ఫీలింగ్స్ ని, అసంతృప్తిని ఏమాత్రం గుర్తించకుండా తన ధోరణిలో తను చెప్పుకుపోతుంటే ఉత్పలను ఎలా ఆపాలో అర్థం కాక ఆమె మాటలను నిర్లిప్తంగా వింటూ ఉంటాడు. కాని ఆమె మాటలు వింటుంటే శరత్ చంద్రకి నిరుత్సాహం కలుగుతోంది. ఎప్పుడూ అదే గోల. వారిద్దరి మధ్య ఏదో సంబంధం తప్పక ఉండే ఉంటుంది. లేకపోతే పదే పదే ఎందుకు అతన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది? నిజానికి ఉత్పల మాటకు ముందు మా ఉమా అంటూ మొదలు పెడితే కొత్తలో ఉమా అంటే ఎవరో తన స్నేహితురాలు అనుకుని ఆ కబుర్లు కథలు అన్నీ ఉత్సాహంగానే వినేవాడు. పోను పోను ఆ ఉమా స్త్రీ కాదని ఉమాపతి అనే పురుషుడని తెలిసి కాస్త గాబరా పడ్డాడు. అయినా ముందు ఏదోలే పరిచయస్తుడు, పొరుగింటివాడో లేకపోతే ఏ దూరం బంధువో కావచ్చని సర్దుకున్నాడు. రాను ఉమా కథలు మరీ ఎక్కువై అతన్ని విసిగించసాగాయి. అంతేకాక ఏదో తెలియని ఆందోళన, భార్య మనసుల గురించి ఏదో చెప్పలేని భయం అతనిలో చోటు చేసుకోసాగింది. ఇక్కడ శరత్ చంద్ర భార్య ఉత్పల గురించి 2 మాటలు చెప్పాలి. దశరథరామయ్య శకుంతలమ్మ గార్ల బిడ్డ ఉత్పల. దశరథరామయ్య ఊరి కామందు. తమ ఇంట వెలిసిన మహాలక్ష్మి అని తన కన్న కొడుకు కన్నా చాలా మిన్నగా చూసేవారు ఆమెను. అమ్మా నాన్న అనురాగంలో ఆమె జీవితం రాగమయంగా సాగిపోయేది. తండ్రి గారాబం, తల్లి మమకారం వెరసి ఆమె 16 ఏళ్ల పరువంలోనికి ప్రవేశించిన పాపాయిగానే మిగిలిపోయింది. ఉత్పల అమాయకురాలేమీ కాదుగాని స్వతహాగా అతి మంచి గుణం గల అమ్మాయి. తన మనసులో ఏమీ దాచుకోలేని తత్వం కావడంతో మనుషుల మధ్య సాధారణంగా కనిపించే అల్పబుద్ధి, సంకుచిత తత్వాలు ఆమెలో మచ్చుక్కైనా కానరావు. నచ్చిన విషయాన్ని నిస్సంకోచంగా చెప్పగలగడం ఆమె నైజం. అదీగాక అమ్మాయిలకి సహజంగా అలవడే వినయం, విధేయత, సిగ్గు కొరవడి చదువులో కూడా ఒకంత వెనుకంజలో ఉండేది. మందకోడిగా ఉండే ఆమె చదువు, ఆటపాటలు, ఇంటి పనుల మీద కూడా శ్రద్ధ చూపించేది కాదు. అందంగా ఉన్నా చురుకుపాలు తక్కువ కావడంతో పుస్తకాల మీద మనసు ఎక్కువ లగ్నం చేసేది కాదు. ఉత్పల అన్న బాలాజీ అతని క్లాస్మేట్ ఉమాపతి. చదువులో అతనిది ఎప్పుడూ పైచేయి అయినా మిగతా వారికి ఎప్పుడూ దూరంగా ఉండేవాడు. ఉమాపతికి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే అది బాలాజీ, అతని చెల్లెలు ఉత్పల మాత్రమే. ఉమాపతి స్వతహాగా చురుకైనవాడు. తన తెలివితేటలతో దశరథరామయ్య గారిని అన్ని విషయాల్లోనూ ఆకట్టుకునేవాడు. అనాథైన ఉమాపతికి దశరథరామయ్య తన చేతనైన చేయూతను అందించేవారు. ఉమాపతికి ఉత్పల అంటే అభిమానం. తన ఉన్నతికి ఆధారమైన కామందుగారమ్మాయి. అమ్మా నాన్నల అతిగారభం మాటుగా వాస్తవాన్ని ఆకలింపు చేసుకోలేకపోతుంది. ఆ 7 పిల్లలు చదువు సంధ్యల్లోనూ ఆటపాటల్లోనూ ఎంతో ముందుంటుంటే ఆమె ఆ విషయాల్లో ఎంత వెనుకంజ వేస్తోంది. ఎదిగే వయసులో ఎదగని మనసుతో చిత్రంగా ఉండే ఆమెను చూసి ఉమాపతి చాలా బాధపడేవాడు. ఆమె ఈ కాలపు ఆడపిల్లలా ఉండాలని ఆశపడేవాడు. చిన్నతనం నుండి ఆమెను గైడ్ చేసే ఉమాపతి తెల్లవారుజామున చదువుకు నిద్రలేపి ఆమెను కూర్చోపెట్టడం, అర్ధరాత్రి చాలాసేపటి వరకు చదివించి ఆమెకు తెలియని విషయాలు చెప్పటం చేసేవాడు. ఉత్పలను స్కూల్కు తీసుకెళ్లడం నుండి పరీక్ష ఫీజు కట్టడం, చివరికి పరీక్షలకు తీసుకెళ్లి ఎగ్జామ్స్ హాల్లో నెంబర్ చూసి కూర్చోబెట్టి బయటకొచ్చే వరకు కూడా అతనదే బాధ్యత అయిపోయింది. ఎప్పుడు తమ పనుల్లో తలమునకలై ఉండే దశరథరామయ్యకి ఉమాపతి తమ ఇంట్లో ఒకడిగా కలిసిపోవటం ఆనందం కలిగించేది. శకుంతలమ్మ గారి అభిమానం కూడా సంపాదించుకోవడంతో అతను ఆ ఇంట్లో ఒక పెద్ద దిక్కు అయిపోయాడు. తన తెలివితేటలతో, స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో తన అన్న చదువు సంధ్యల్ని, తన బాగోగుల్ని చూసే ఉమాపతి ఆమెలో మామూలు మనిషి స్థాయి నుండి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాడు. లాలించి, బుజ్జగించి, బాధ్యతల్ని గుర్తు చేసి మనిషిగా తీర్చిదిద్దిన అతన్ని తన జన్మలో మర్చిపోలేదు. నెవ్వర్. యుక్త వయసులో అమ్మా నాన్నలు తనకు పెళ్లి సంబంధాలను చూస్తుంటే తన ఆత్మబంధువును వదిలి వెళ్లలేనని ఆమె మనసు విలవిల్లాడింది. చివరికి తమ జీవన పయనంలో తన స్టేషన్ వచ్చేసరికి శరత్ చంద్ర చేయపట్టుకుని రైలు దిగక తప్పలేదు ఉత్పలకి. ఎవరో తెలియని పరాయి మనిషి చెయ్యి అందుకున్న ఆమె హృదయంలో మొదట కలకలం రేగిన తరువాత శరత్చంద్ర మంచి మనిషి, సహృదయుడు అని తెలిసి సరిపెట్టుకుంది. కొత్తగా వివాహమై కాపురానికొచ్చిన భార్య ధోరణి
శరత్చంద్రకు వింత కలిగిస్తోంది. ఒక 4 రోజులు ఇద్దరూ ప్రపంచం తెలియని ప్రణయంలో విహరించాక వాస్తవలోకంలో పడ్డారు. ఏరి కోరి చేసుకున్న ఉత్పల తన సౌందర్యంతోనూ విలాసంతోనూ శరత్చంద్ర హృదయాన్ని పూర్తిగా ఆకర్షించి ఆకట్టుకుంది. ఆమె పట్ల అమితమైన ప్రేమానురాగాలు చోటు చేసుకున్నాయి. ఒకసారి ఇద్దరూ ఏదో సరదా సరాగాల్లో ఉండగా అంది, మా ఉమాకైతే నేనిప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడం ఇష్టం లేదు. నీలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ అప్పుడే పెళ్లి చేసుకుని వంటింటికి అంకితమైపోవడం ఏమిటి? నీవు బాగా చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనేవాడు. శరత్చంద్ర మనసు కాస్త చిన్నబుచ్చుకుంది. పెళ్లైనంత మాత్రాన అందరూ వంటింటికే పరిమితం అయిపోతారా? నిజంగా చదువుకోవాలనే ఆసక్తి ఉంటే ఎందుకు చదువుకోకూడదు? మ్యారేజ్ అయ్యాక చదువుకొని డిగ్రీలు సంపాదించి ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎంతమంది లేరు? నీకు పైకి చదవాలని ఉంటే చెప్పు, కరస్పాండెన్స్ కోర్సులు చేరుదుగాని. చదువు ఆపేయమంటే తనెక్కడ నిరంకుశ భర్త అని నిందిస్తుందోనన్న భయంతో ఒక ఆఫర్ ఇచ్చాడు. నేనసలే లేజీ ఫెలోని, మా ఉమా అలా అనేవాడని చెప్పానే కాని ఇంకేం చదువు అని దీర్ఘం తీసి, అతను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, లేకపోతే అని ఆగింది. లేకపోతే మన పెళ్లి అయ్యేది కాదంటావా అన్నాడు శరత్చంద్ర వింతగా. ఎవడో ఈ ఉమా ఈమెను ఇంతగా ప్రభావితం చేశాడు అనుకుని. అది కాదు కాని అని ఆగి, ఉమా అంటే మా మమ్మీకి డాడీకి కూడా చాలా ఇష్టం. అతనేం చెప్పినా వాటిని అంగీకరిస్తారు. ఎందుకంటే అతనెంతో తెలివైనవాడు. అన్నీ ముందు వెనక ఆలోచించి చెప్తాడు. మా డాడీకి కుడి భుజంలా ఉండేవాడు. ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా ఆడపిల్లలకి చదువు అవసరం అంటాడు అంది కళ్ళు అరమోట్పు తన్మయంగా. మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. కానీ నైతిక విలువల కోట ఆ బలహీనతల్ని ఒక హద్దు దాటి బయటకు వెళ్లకుండా కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అవివేకం మనిషిని గెలుస్తుందో ఆ కోట బ్రద్దలైపోతుంది. శరత్చంద్ర మది మైదానం చీకటితో అలుముకుపోయింది. అప్పుడే ఆకాశంలో ఉదయించడానికి తంటాలు పడుతున్న చంద్రుడు అభాగ్యుడు అందుకోలేని స్వర్గంలా ఉన్నాడు. కన్న కలలు కాలి బూడిదైనప్పుడు, ఊహలు ఎండమావుళ్లా వెక్కిరించినప్పుడు సహనాన్ని కోల్పోతాడు మానవుడు. పరాయి మనిషిని తన భార్య ఇంతగా ప్రశంసించడం శరత్చంద్రకు బాధనిపించింది. కాని అతడి గురించి మరిన్ని వివరాలడిగి వారిద్దరి స్నేహాన్ని మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోయాడు. చదువు సంస్కారం గల మనిషి భార్యను పొరపాటుగానైనా ఇంకో మనిషితో ఇంకో విధంగా భావించలేడు. అయినా మనసులో జలసి, ఉక్రోషం, ఎందుకో దిగులు. ఉత్పల ఆ ఉమా గురించి తన దగ్గర మాట్లాడుకుంటే బావుండు అనుకునేవాడు. కాని ఆమె మానదు. ప్రతిరోజు ఎందుకో ఒకందుకు ఏదో సందర్భంలో అతన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. గుర్తు చేసుకోవటంతో ఆగక శరత్చంద్రని కూర్చోపెట్టి ఏదో ఒక సంఘటన తాలూకు చిన్న పిట్టకథ చెప్తుంది. అంతే, శరత్చంద్ర మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఆమెను ఏమీ అనలేక, ఆ స్మృతులను భరించలేక మనసులో విలువెల్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఫ్రెండ్ అంటుంది, ఒకసారి బాస్ అంటుంది, మరోసారి గురుడు అంటుంది, ఒకసారి ఉమా అంటుంది. ఆమె నిత్యం ఆ ఉమా అనే అదృష్టవంతుని తలుచుకున్నంతగా తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాడిని కూడా తలుచుకోదు. అతని స్పందన ఎలా ఉంది? తను మాట్లాడుతుంటే శరత్చంద్ర ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్న సంకోచం కూడా కనబడదు. తన మనసులోని జ్ఞాపకాలను మననం చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. తను చెప్పేది అతను రిసీవ్ చేసుకున్నాడా లేదా అని కూడా పట్టించుకోదు. చెప్తూ చెప్తూ ఒక్కోసారి మూడి అయిపోతుంది. ముఖం ఏమిటో దిగులుగా, పేలవంగా, రంగు మారిపోతుంది. మబ్బు కమ్మిన కళ్ళల్లో నీలినీడ బరువుగా కదులుతుంది. టక్కున సంభాషణ ఆపి ఏదో పని మిష మీద శరత్చంద్ర చూపుల నుంచి తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి ఉండబట్టలేక అడిగాడు, మరి నీ ఉమాపతిని పెళ్లి చేసుకోలేకపోయావా? నన్నెందుకు చేసుకున్నావు అని. ఇంతకీ నన్ను అర్థం చేసుకునేది ఇదేనన్నమాట. అభిమానం వేరు, పెళ్లి వేరు. స్నేహం వేరు, జీవితం వేరు. మనం చేసే స్నేహాలన్నీ పెళ్లిళ్ళ వరకు వెడతాయనుకోవడం పొరపాటు. ఉమాపతిని మీరు తక్కువగా అర్థం చేసుకుంటున్నారు. అతను నాకు, మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి. అతను దగ్గర లేకుండా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. కానీ అదే సమయానికి అతనికి బ్యాంక్లో ఉద్యోగం వచ్చి కలకత్తాలో జాయిన్ కావాల్సి రావడంతో పెళ్లి సమయానికి ఉండకుండా పోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఆనందం కన్నా అతను ఆ సమయానికి లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగించింది. శరత్చంద్ర నోట మాట రాలేదు. ఏమిటి మనిషి? తన ముందు మరో పరాయి మనిషిని పొగిడితే తను భరించగలడా? ఆ పెళ్లైన తొలి రోజుల్లో ఒకరి పట్ల ఒకరికి పూర్తిగా అవగాహన లేని రోజుల్లో పడుచు జంట ఊహల్లోకి మరో వ్యక్తి ప్రవేశిస్తే వారిద్దరి మధ్య అనురాగం ఎలా చిగురుస్తుంది? అయినా ఏమిటి మనిషి? తన భర్త మనసెరిగి మసలుకోలేని ఈమె
వింత ప్రవర్తన ఏమిటి? ఒకసారి దశరథ రామయ్య శకుంతలమ్మ వచ్చినప్పుడు కూడా వారి మధ్య ఈ ప్రస్తావన వచ్చింది. ఉమాపతి మొన్న రాసిన లెటర్లో నిన్ను అడిగాడు. నీ పెళ్లికి రాకపోయినందుకు చాలా బాధపడ్డాడు. అల్లుడు, ఉమాపతికి ఉత్పల అంటే చాలా మమకారం. ఆమెను చూసి ఎంతగానో పొంగిపోయేవాడు. ఆమె సంతోషాన్ని తన సంతోషంగా భావించేవాడు. శరత్చంద్రలో ఆవేశం వెల్లుబిక్కింది. తన భార్య ఆరాధించే ఆ యువకుడు ఎంత అదృష్టవంతుడు! సాధారణంగా ప్రతి స్త్రీ గాని పురుషుడు గాని పెళ్లికి ముందు వ్యవహారాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి చెప్పకుండా రాజీపడి మనసులోనే ఆ జ్ఞాపకాల్ని సమాధి చేస్తూ ఉంటారు. అలా చేయని పక్షంలో వింత వింత సమస్యల్ని కొని తెచ్చుకునేవారవుతారు. కాని ఉత్పల అతన్ని ఎప్పుడూ హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అతను లేనిదే తన జీవితం లేనట్లు, అతను తన ప్రాణం అన్నట్లు. ఆమె మాటలు వింటుంటే అతను చాలా మంచివాడు, అందగాడు, ఉన్నతుడు అనిపిస్తోంది శరత్చంద్రకు. తన భార్య మెచ్చుకునే అతన్ని ఒకసారి చూడాలనిపించింది తనకు. ఇతనేనండి మా ఉమాపతి, ఉమా. మా పెళ్లికి రాలేదు కదూ. మీట్ మై హస్బెండ్ శరత్చంద్ర. ఉమాపతిని చూసిన శరత్చంద్ర అవాక్కైపోయాడు. ఇతని గురించేనా తన భార్య ఎంతో గొప్పగా చెప్పింది? అతని నడక, రూపం, మాట తీరు చూస్తే మనుషుల్లో మరీ ఇంత అందవికారులు, కురూపులు ఉంటారా అనిపించి శరత్చంద్ర మనసు బాధపడింది. చీకటిలో నిలబడితే మనిషి కనిపించినంతటి నలుపు ఛాయ, కుంటి నడక, అంగవైకల్యపు చేతులు, చెదిరిన జుట్టు, మాసిన గెడ్డం, చికాకు గలిపే కనుముక్కు తీరులో చాలా వికృతంగా కనిపిస్తున్నాడు. శరత్చంద్రకి ఎందుకో 16 వయసు సినిమాలో చంద్రమోహన్ గుర్తుకొచ్చాడు. నమస్కారమండి. దశరథ రామయ్య గారు నాకు దారి చూపించిన దేవుడు. వాళ్ళ అబ్బాయి బాలాజీ నాకు క్లాస్మేట్. ఇక ఉత్పల మా బంగారు తల్లి, మా అందరి గారాల పట్టి. నాకు ఈ మధ్యనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కోటాలో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. పోస్టింగ్ కలకత్తా. దూరం కావటంతో సెలవు వీలు కాక మీ పెళ్లికి రాలేకపోయాను. ఈమెకు బాధ, బరువు అనేవి తెలియకుండా చాలా అపురూపంగా పెంచుకుని మీ చేతుల్లో పెట్టాను. మీరు చాలా మంచివారు. మా అమ్మాయికి ఒక భర్తగా మంచి జీవితాన్ని ఇస్తారని మా కోరిక. తన చేతులు పట్టుకుని చెప్పుకుపోతున్న ఉమాపతి మనసులోని స్వచ్ఛమైన భావానికి చలించిపోయాడు శరత్చంద్ర. అతని సంస్కారాన్ని చూసి సిగ్గుతో కుచించుకుపోయాడు. స్వార్థం, సంకుచితత్వాలకు అతీతమైన ఉమాపతి వ్యక్తిత్వం ముందు, దృఢమైన అతని సంస్కారం ముందు తాను చాలా చిన్నవాడుగా అనిపించి అతని అంగవైకల్యం చాలా చిన్న విషయంగా తోచింది. తన ఉత్పలని ఎంత అపార్థం చేసుకున్నాడు. అవివేకంతో లేనిపోనిది విపరీతంగా ఊహించుకొని భార్యపై అపోహలు ఏర్పరచుకున్నాడు. ఉమాపతి ఎంత మంచివాడు. అందుకే అతని బాహ్య రూపాన్ని పట్టించుకోకుండా అంతఃసౌందర్యాన్ని ఉత్పల మెచ్చుకునేది. అసలు తమ బలహీనతను నొక్కిపెట్టి పైకి కృత్రిమంగా నవ్వుతూ కనిపించే ఈ జనావళి మధ్య తన భార్య ఎంత ఉన్నతురాలు. మనసులో ఏమీ దాచుకోకుండా, కల్మషమనేది లేకుండా అంతా పైకి చెప్పేసే బోళా మనిషి. అటువంటి ఆమెను తన అపార్థం చేసుకుని వారిద్దరి మధ్య ఏదో ఉందని విపరీతంగా ఊహించుకున్నాడు. మా ఉమాపతితో మాట్లాడుతూ ఉండండి, వంట క్షణాల్లో రెడీ చేస్తాను. అది సరే, అతను అటువంటి లోపం కలవాడని నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? నాకు నచ్చిన వ్యక్తుల లోపాన్ని నోటితో చెప్పడానికి నా మనసు అంగీకరించదు. ఉదాహరణకు మీ విషయాన్ని తీసుకోండి. మీరు నా భర్త. మిమ్మల్ని ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ఆరాధిస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ గతంలో మాకు సహాయపడిన ఉమాపతిని గురించి చెప్తుంటే మీరు చాలా అసహనానికి గురవడం నేను గమనిస్తూనే ఉండేదాన్ని. కానీ మీరే విషయం గ్రహిస్తారని మిమ్మల్ని, మీ బలహీనతలు నేను ఎప్పుడూ నా నోటితో మీకు చెప్పలేదు. భార్య మనసు అర్థం చేసుకున్న శరత్చంద్ర అపురూపంగా మన దగ్గరికి తీసుకున్నాడు. అలా తీసుకోవడంలో ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.